నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సురభి వాణిదేవిని గెలిపించాలన్న మంత్రి తలసాని తెలంగాణలో ఉత్సాహంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సికింద్రాబాద్లో గులాబీ సభ్యత్వం తీసుకున్న జనం మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో నింగిలోకి దూసుకెళ్లిన భగవద్గీత 19 ఉపగ్రహాలు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో విషాదం కార్మికుడిపై రాయి పడి అక్కడికక్కడే మృతి రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక డీటెయిల్ చూద్దాం. శ్రీహరికోట ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి ప్రయోగం విజయవంతమైంది. PSLV 51 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 12 గంటల 24 నిమిషాలకు PSLV-C శాటిలైట్ దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను భగవద్గీత కాపీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పేరు ఆత్మనిర్భర్ మిషన్ పేరు సహా 25,000 పేలను నింగిలోకి తీసుకెళ్లింది. అమోజోనియా 1 మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. భూపర్యవేక్షణకు అమోజోనియా 1 శాటిలైట్ కీలకం కానుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటెస్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ ఇస్రో బ్రెజిల్ అనుసంధానంతో తొలి ప్రయోగం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. Three, two, one, zero. Liftoff normal. 5 seconds. Majestic liftoff and the announcement of normal liftoff from the Range Operations Director. सफलतापूर्वक उत्थापन PSLV-C 51 का अपने मिशन की ओर अग्रसर. Satellites taking a ride in this mission. Amazonia 1 being the prime satellite. Stage performance normal. ROD की अभी घोषणा के अनुसार प्रथम चरण का निष्पादन सामान्य होता हुआ अब प्रमोचन यान अपने अधिकतम गतिक दाब से गुजर रहा है. पूरे नियंत्रण तंत्र सामान्य काम करते हुए 3, 2, 1, 0. అంబర్పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ కార్యాచరణ సమావేశాన్ని క్రౌన్ ఫంక్షన్ హాల్లో నేడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాజీ ప్రధాని PV నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. గతంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు హైదరాబాద్కు ఏం చేశారని నిలదీశారు. ఇతరులను నమ్మితే అభివృద్ధి జరగదని, అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుందని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ కార్యాచరణ సమావేశాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రపంచ దేశానికి గర్వపడే విధంగా ఆయన తీసుకున్న రిఫార్మ్స్తోనే ఆ ఫలితాలను మనకు ఇచ్చేది. అటువంటి గొప్ప వ్యక్తి వాణిదేవి గారిని మనకు అభ్యర్థిగా పంపించారు. ఆమె పేరు కూడా తర్వాత అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఎదురు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ క్యాండిడేట్ గెలుస్తారనే విధంగా ఈ కూడా చెప్తున్నటువంటి రెండోది PV నరసింహారావు గారి మీద ఉన్నటువంటి అభిమానం కూడా చాలా మంది ఇప్పటికే మరి వాలంటీర్లు సపోర్ట్ చేస్తున్నటువంటి కూడా మనం చూస్తున్నాం. అయితే మన చేసేది ఇవాళ నుంచి 12 రోజులు మనకు టైం ఉంది. రేపు పొద్దున్న నుంచి సాయంత్రం కంపల్సరీగా తిరిగిన ఇంటికి
మాజీ కార్పొరేటర్ సిటీ రాంబాబు గారు, మాజీ కార్పొరేటర్ జగన్ గారికి, సుశీలారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అపార్ట్మెంట్ నాయకులకు, డివిజన్ అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, ఇప్పటికే వెంకటేశ్వర అన్ని విషయాన్ని సందేశం చెప్పి ఒకటి ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్ కాబట్టి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం వేరే పనులు చెప్తున్నారు. దగ్గర దగ్గర 11 లేదా 755 కోట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు దీంట్లో 90% మనందరికీ ఎన్రోల్మెంట్ చేసి మన నాయకులు మీ అందరి సహకారంతో జరిగినటువంటి ఎన్రోల్మెంట్ కాబట్టి ఆ ఎన్రోల్మెంట్ ని పూర్తి స్థాయిలో పక్కాగా వినియోగించుకోవాలంటే ఈ ఎలక్షన్ లో వాళ్ళందరితో పోటీ తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఆశామాషిగా తీసుకోకుండా కొంత సీరియస్ గా తీసుకోండి. ఇందులో ముందు ఏంటంటే కార్పొరేట్ ఎలక్షన్ లో ఓటులను ఐడెంటిఫై చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు, మీకు ఇంటెన్షన్ అడ్డుంటుంది. అజాంపూర్ అజాం ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ మరియు టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, అసం అలీ, యాకుతపురం నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సామసుందర్ రెడ్డి, ఎక్స్ చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్, ఎమ్మెల్సీ సలీం, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. సమావేశానికి ఇప్పటికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మొహమ్మద్ సలీం ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. और आप लोग अभी हमारे भाई बताए कि थोड़ा सफर करना है मतलब घर से जाने का इससे पक्का सब बेकार है. आप लोग सफर करिए, केसीआर साहब चले, जो भी मेरी अच्छे रहे, इस सब एक होकर काम करिए बराबर. भैया सवाल से गुजारिश है, एमएलसी साहब कल 28 के रास्ते थे तो जहाँ भी ఆజం ఫంక్షన్ హాల్లో మా ఓల్డ్ సిటీలో అంటే 5 కాన్స్టిట్యున్సీ ఉంది. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అండ్ ఇంపార్టెంట్ లీడర్స్కి మీటింగ్ జరిగింది. మా చార్మినార్, మలక్పేట్, యాకుత్పుర, చంద్రన్గుట్ట, బాలపూర అందరూ ఇన్ఛార్జెస్ ఉన్నారు. డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చింది. చాలా డిస్కషన్ జరిగింది. డిస్కషన్ ఏముంది, ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా క్యాండిడేట్ శ్రీమతి వాణిదేవి గారికి ఎట్లా గెలవాలి. తప్పకుండా చాలా మంచి చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పీరియడ్లో ఏం జరగాలి, ఏం డెవలప్మెంట్ కాలేదు. బీజేపీ అంటే ఖాళీ మాట్లాడతారు, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు. సెంట్రల్ ద్వారా మనకు ఇప్పుడు 150 మెడికల్ కాలేజ్ శాంక్షన్ మనకు తెలంగాణ ఒకటి ఇచ్చింది. ఆయన తెలంగాణ కోసం హెల్ప్ చేస్తా లేదు. ఈ కరోనాలో అంటే ఏం సెంట్రల్ ద్వారా సహాయత రాలేదు. అనుకుల్ సింగ్ గారు యూపీ, బీహార్లో అంటే చాలామంది మన దగ్గర పనిచేస్తున్నాం. ఆయనకు రిటర్న్ పంపాలి అంటే, ట్రైన్ ఇవ్వాలి అంటే, డబ్బులు కట్టాలి అంటే డివైడ్ చేసి ఇది మా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా క్యాండిడేట్ చాలా బాగా క్యాండిడేట్ ఉంది. మా ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అంటే చాలా గ్రేట్ లీడర్. ఆయన బిడ్డ ఉంది. ఆయన స్టార్టింగ్లో అంటే ఆయన పొలిటికల్ సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదు, పాలిటిక్స్లో రాలేదు. ఇప్పుడు సేవా చేసే కోసం వస్తుంది. ఆయన స్కూల్ టీచర్తో ప్రొఫెసర్తో పనిచేశారు. చాలా బాగా ఎడ్యుకేటెడ్ ఉంది. చాలా ఆయన ఇష్టం ఉంది, చాలా సేవ చేయాలంటే. నేను అందరూ ఓల్డ్ సిటీ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అందరితో మీ ఓట్ అంటే వేస్ట్ చేయవద్దు. మీ కాంగ్రెస్ అంటే మీకు ఏం సహాయం చేస్తారు. బీజేపీ మా తెలంగాణలో అంటే చాలా సేవ చేస్తారు. ఒకటి కేసీఆర్ గారు తెలంగాణలో చాలా పోరాటం చేశారు. వరంగల్ తెలంగాణలో ఘనంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. సికింద్రాబాద్ జురాస్ట్రియన్ ఫంక్షన్ హాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి, ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తలసాని సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం 1,36,000 ఉద్యోగాలు ఇచ్చిందని లెక్కలతో సహా ఉన్నాయని ఇవ్వలేదని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పించుకుంటానని రాజ్యసభ సభ్యులు కేశవరావు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. కూడా ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మన సాయి కిరణ్ గిట్లా వీళ్ళు ఎన్రోల్మెంట్ చేయించారు. మీరు చేయించిన ఎన్రోల్మెంట్ని అప్లోడ్ చేసారు. అవన్నీ ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి అందరికి ఇస్తే మంచిది. కాకుండా మన పక్కన సైడ్ బై సైడ్ ఉంటే కంటోన్మెంట్ కూడా కొన్ని మనకు ఉంటాయి. ఆ వైపున సికింద్రాబాద్ కొన్ని మనకు ఉంటాయి. అది పర్టికులర్గా మోటా డివిజన్లు ఉంటాయి. ఒకవేళ వాళ్ళకు ఉంటే వాళ్ళకి చెప్పేసాయి మీ ఓట్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి కలవడం. వాళ్ళు కలుస్తారు, మనం కలుస్తాం. కానీ అటువంటి ఇప్పుడు సనత్ నగర్ ఉంటే జూబ్లీహిల్స్ ఏమన్నా ఉన్నాయా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమీర్పేట కూడా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. బేగంపేట కుక్కట్పల్లి సనత్ నగర్ అక్కడ ఏమన్నా ఉన్నాయా అది కూడా మీరు చెక్ చేసి యంగ్స్టర్స్కి అందరికీ చదువుకున్న పిల్లలకు సీనియర్ సిటిజన్స్కు అందరికి కూడా ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మన సాయి కిరణ్ గిట్లా వీళ్ళు ఎన్రోల్మెంట్ చేయించారు. మీరు చేయించిన ఎన్రోల్మెంట్ని అప్లోడ్ చేసారు. అవన్నీ ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి అందరికి ఇస్తే అవి ఏడున్నాయి డివిజన్లే ఉన్నాయా ఇచ్చేసిరా మీకు అందరికీ. అయితే మనకేంటంటే ఎలక్షన్లు అయ్యే వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వేరే ఇనాగ్రేషన్లు వేరే కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి మనం వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ ఫోన్ నంబర్తో సహా మన దగ్గర ఉన్నాయి. కొంత సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ కావచ్చు. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక మోచి గల్లీలో గల మోచి భవన్లో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మోచి సంఘం కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బైరి సాయన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీరితో పాటు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, ఆనంద్, గణేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. భారత దైవం, ధార్మిక గురువు, సమసమాజ నిర్మాణం కోసం అణగారిన జాతుల్ని మేలుకొల్పిన వైతాళకుడు సంత్ సరోమన్ భగవాన్ శ్రీ గురు రవిదాస్ గారి జయంతి 644వ జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర రాజధానిలో ప్రారంభించాం. 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా గ్రామస్థాయిలో వారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం. ఈరోజు ముగింపులో కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మోచి సంఘ సమావేశ మందిరంలో వారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవడం, అలాగే అన్నదాన కార్యక్రమాలను కూడా చేసుకోవడం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు ఏదైతే గురు సంత్ రవిదాస్ గారు చెప్పులు కుట్టుకునే జాతిలో జన్మించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంధవిశ్వాసాన్ని రూపుమాపాలి, అసమానత లేని సమాజాన్ని నిర్మించాలని వారి రచనలతో ఒక నూతన విప్లవత్వానికి నాంది పలకడం. అలాంటి గొప్ప మహనీయుడు ఈరోజు ప్రపంచాన్ని తన భక్తితో, తన కవిత్వాలతో ఒక నవ విప్లవానికి నాంది చేయడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి సన్మార్గంలో నడుస్తూ మరించి మంచి కార్యక్రమాలకి పునాది వేయాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు నిజామాబాద్ ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చి వధువరుల పరిచయ వేదికను నిర్వహించడం. మార్చి 14
సింగరేణి కాలనీలో భూ బకాసుర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతూ బంజారా సంఘం ఆధ్వర్యంలో సైదాబాద్ మండల తహసీల్దార్ ప్రసాద్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ సింగరేణి కాలనీ భూ బకాసుర్లు పెరిగిపోతున్నా ఎంఆర్ఓ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత 30 ఏళ్ల నుండి గుడిసెవాసులు నివసిస్తున్నారని, సుమారు 54 ఎకరాల భూమి కోర్టు వివాదం నడుస్తుండగా భూస్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ శంకర్ నాయక్ తెలిపారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈరోజు మండల ఆఫీసు మండల ఎంఆర్ఓ గారికి సింగరేణి కాలనీ రోడ్ నెంబర్ 14లో ఎవరైతే గిరిజనుల మీద దాడి చేస్తూ ఉన్నారో ఆ విషయం లోపల ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు కూడా ఏదో చూసి చూడనట్టుగా నటిస్తూ ఉన్నారు. కానీ దాదాపు వారం రోజుల నుంచి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ పనులు ఆఫ్ చేయండి అంటే చేస్తున్నాం చూస్తున్నామని కాడికి వస్తుంది. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ లేదు. గిరిజనులు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తుంటే ఏంటంటే ఇప్పుడు వచ్చి మా ప్లాట్ ఉంది, మేము కట్టుకుంటున్నాము, కోర్టును ధిక్కరించి ఈరోజు ఎవరైతే భూబకాసురులు, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో సింగరేణి కాలనీ మీద కన్నుబడ్డది. కాబట్టి ఎంఆర్ఓ గారు ఎమ్మడే తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పనులు ఆఫ్ చేసి పనులతో పాటు కట్టిన ఏవైతే పనులు ఉన్నాయో దానికి తీసేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ యాగత్పుర నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని వేడల ఎంఆర్ఓ గారు ఈరోజు చేయని వేడల కంపల్సరీ మేము అతి తొందర లోపలనే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేయని కూడా సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గతంలో 2002 నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పటికీ మేము గుడిసెవాసుల వైపే ఉన్నాం. సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి శుక్రవారం రోజున చిన్నారుల గుండె సమస్యలపై తెలంగాణ జిల్లాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. ఇందులో భాగంగా ఈసీజీ పాటు అవసరమైన రక్త పరీక్షలను సైతం ఈ క్యాంపులో ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. చిన్నారుల్లో గుండె సమస్యలను గుర్తించడంలో తల్లిదండ్రులది ప్రధాన పాత్ర అని, దీనిపై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది చిన్నారులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారని అన్నారు. శిబిరాలలో 11 మంది చిన్నారులు గుండె సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. మర్మర్స్ అంటారు, అబ్నార్మల్ సౌండ్స్ తెలుసుకో పెట్టినప్పుడు తెలిసిపోతుంది. అదేవిధంగా ఎప్పుడన్నా ఎక్స్రే తీసినప్పుడు కూడా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వబడుతుంది. హార్ట్ ఎన్లార్జ్మెంటు అదేవిధంగా లక్షణాలు వాళ్ళకు అంటే బరువు పెరగకపోవడము, గ్రోత్ సరిగా లేకపోవడము, పరిగెట్టినప్పుడు గుండె దడ అనిపించడము, ఆయాసం అనిపించడము, కొంతమందికి సైలెంట్ కంజలాటిస్ చక్కెర వచ్చి పడిపోవడము, ఇట్లాంటి లక్షణాలు రావచ్చు. సో ఒకటి ఏంటంటే పేషెంట్కి ఆయాసం కానీ లేకుంటే గుండె దడ కానీ ఇట్లాంటి లక్షణాలు ఉండవు. కొద్దిమందికి అసలు లక్షణాలు ఉండనే ఉండవు. లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎప్పుడైతే మరమరు ఉంది అన్నప్పుడు వాళ్ళకు ఈసీజీ, ఎక్స్రే, హార్ట్ స్కానింగ్ చేసేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రంధ్రం ఎంత సైజు ఉంది, అది మనకు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడానికి సూట్ అవుతా లేదనేది నార్మల్గా వారు చెప్పినట్టు ఆపరేషన్ కాస్ట్ 2 to 2.5 lakhs కావచ్చు. కొన్ని రకాల వాటికి ఇంకా ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ కావచ్చు. కానీ వీటికి ఏంటంటే మనము ఒక్కరోజు అంటే రెగ్యులర్ డేస్ వస్తే ఫుల్ ఛార్జ్ చేస్తాము. బట్ ఒక వారానికి మంత్లీ ఒక రోజు మాత్రము కంపల్సరీ వీళ్ళందరికీ ఒక రోజు ఏమీ ఖర్చు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి బర్డెన్ లేకుండా 1 day వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్ సర్వీస్. సరే కొట్టుకోవడం పడుతుంది పిల్లలలో. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా హార్ట్ మనకు ఎప్పుడైతే ఎడమ వైపు భాగం కొంచెం పెద్దగా అవుతా ఉంది, ఎప్పుడైతే గ్రోత్ వస్తలేదు, ఎప్పుడైతే స్పెషలిస్టులు అందరూ రౌండ్ ద క్లాక్ ఉంటారు. మనకు 24 hours స్టార్ట్ చేస్తుంటారు. ఏ టైం అయినా రావచ్చు. వచ్చినా కానీ డాక్టర్ చూసి స్టాండింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్లో ట్రాన్స్ప్లాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా చాలా ట్రీట్మెంట్ అయితే కంప్లీట్లీ క్యూరబుల్. చాలా అదృష్టం చేసిన డివైస్ క్లోజర్స్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్లోని దత్తాత్రేయ కాలనీలో కేబీఐ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు.
నిర్వాహకులు అర్జున్ మాస్టర్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి పిల్లలకి కరాటేలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కరోనా కారణంగా తరగతులను నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ చేయడం జరిగిందని అర్జున్ మాస్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమేశ్ మాస్టర్, ఆసియా చీఫ్ రాజగోపాల్ మాస్టర్, తెలంగాణ ప్రెసిడెంట్ సిఐడి ఇన్స్పెక్టర్ అరినాథ్ మాస్టర్, మంగళహాట్ కార్పొరేటర్ శశికళ కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరమేశ్ మాస్టర్ మాట్లాడుతూ కరాటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, కరాటే నేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. अच्छा स्टैंडर्ड है तो गोल्ड, सिल्वर, ब्रॉन्ज, अगर अच्छा स्टेट में मारे तो नेशनल भी लेके जा सकता हूँ. अगर नेशनल में भी गोल्ड मारे तो अपन इंटरनेशनल टूर्नामेंट आगे चलते हैं. और यहाँ पर कितने साल से क्लास बोल रहे हो? 5 years. और आगे और 5 years और 10 years. अब ज़िंदगी भर अच्छा सिखाइए, बच्चों को आगे बढ़ाए. ओके, कंग्रेचुलेशन वन सेकेंड. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో చీకటి వెంకటేశ్వర స్వామి గుహాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేపట్టారు. ఈ మహోత్సవంలో బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు డికే అరుణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, అందెల శ్రీరాములు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికి వెళ్ళి కూడా వస్తారు తీసుకున్నాను. గోవిందా గోవిందా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది, మన బతుకులన్నీ మారిపోతాయి. మనమంతా కూడా బంగారు తెలంగాణ అనేటటువంటి కలగలనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా విచిత్ర పరిస్థితులు నియంత పాలనలో ఈరోజు రాష్ట్రం మరి పాలించబడతా ఉంది. మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మార్పును కోరుకుంటా ఉన్నారు. ప్రజలంతా కూడా ఈ యొక్క ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీని మార్చాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినారు. మరి అటువంటి లక్ష్యంలో భారతీయ జనతా పార్టీ వైపు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆశతో చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రపంచ దేశాల్లోని
ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి భారతదేశం నాయకుడుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే మరి వారి నాయకత్వంలో తెలంగాణలో కూడా ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తా ఉన్నారు. ఆ లక్ష్యాన్ని ఈరోజు బీజేపీ కార్యకర్తలంతా నిర్మించి ముందుకు తీసుకుపోతా ఉన్నారు అధికారంలోకి వచ్చే దిశగా. అదేవిధంగా మరి కుటుంబానుడి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలని, తెలంగాణ ప్రజల పైన ఉండాలని, తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చే విధంగా తెలంగాణ ప్రజలకు ఈ యొక్క నియంత పాలన నుంచి విముక్తి కలిగే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతాను. గ్రామంలో పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేతే వెంకటేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సమన్వయ అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు, పూజారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సమర్పించే వాటిని కౌతుకధారణ సంకరాలు అంటారు. విశ్వం శాంతి లోక కళ్యాణం కోసం జరిగే కళ్యాణ మహోత్సవం కనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకి ఈ కంకణ ధారణ వేడుకలు దర్శనం చేస్తారు. భగవానుడేమో అది సూర్యోదయ వేళ సూర్య భగవానుడి యొక్క మీద బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఏకాంత సేవ వరకు అంటారు. పరమాత్మ మన మారేపల్లిలో మనందరినీ అనుగ్రహించడానికి స్వయంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్వామి స్వీకరించడం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలో విషాదం జరిగింది. హనుమన్ల గుట్టలో ఒడ్డెర కార్మికుడిపై అకస్మాత్తుగా రాయి మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కొత్తకోటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పు గట్టి మాట్లాడు, స్లో మాట్లాడు. మీరు లేకున్నారా? మాట్లాడవలసిందే. అందరు సైలెంట్ గా ఉన్నారు కదా. అందరు సైలెంట్ ఉన్నారు సార్. మీ మాట అందరు సైలెంట్ చేస్తున్నారు. లేదు సార్, కొంచెం భారీ వస్తుందండి. కలకూడి దాటేసినారు సార్, దగ్గరికి వచ్చేసినంట. రాను సార్, ఒక 2 నిమిషాలు వచ్చి చూసుకుంటాం సార్. 5 నిమిషాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే, సురభి వాణిదేవిని గెలిపించాలన్న మంత్రి తలసాని.
తెలంగాణలో ఉత్సాహంగా టీఆర్ఎస్ సభ్యత్వం నమోదు. సికింద్రాబాద్ గులాబీ సభ్యత్వం తీసుకున్న జనం. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన భగవద్గీత 19 ఉపగ్రహాలు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో విషాదం. కార్మికుడిపై రాయిపడి అక్కడికక్కడే మృతి. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.